మనం ఒక సీక్రెట్ మాట్లాడుకుందాం. యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఒకే ఒక్క షార్ట్తో లక్షల వ్యూస్ తెచ్చుకుంటాయి. అదే టైంలో కొన్ని ఛానల్స్ రోజుకి 10 షార్ట్స్ పోస్ట్ చేసిన 1000 వ్యూస్ కూడా రావట్లేదు. ఎందుకంటే 2026లో యూట్యూబ్ బయటగా కొత్త షార్ట్స్ అల్గోరిథం రిలీజ్ చేసింది. చాలామంది క్రియేటర్స్కి దీని గురించి పూర్తిగా తెలియదు. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 చేంజెస్ మీరు వెంటనే కానీ ఇంప్లిమెంట్ చేస్తే మీ షార్ట్స్కి వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా పెరుగుతారు, ఛానల్ గ్రోత్ స్పీడ్ కూడా డబల్ అవుతుంది. కానీ ఒక వార్నింగ్ కూడా ఉంది. ఈ 5 థింగ్స్ని కానీ మీరు స్కిప్ చేస్తే యూట్యూబ్లో గ్రో అవ్వటం ఇప్పటి వరకు కన్నా కూడా చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ట్రిక్ చాలామంది క్రియేటర్స్ కంప్లీట్గా మిస్ చేస్తున్నారు. మొదటగా ఒక పెద్ద మిత్ క్లియర్ చేద్దాం. ఇప్పటి వరకు క్రియేటర్స్ అందరూ ఒకే మాట చెప్పారు, షార్ట్స్లో ఫస్ట్ 3 సెకండ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అది నిజమే, కానీ ఇప్పుడు అది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే 2026లో యూట్యూబ్ షార్ట్స్ ట్రాఫిక్లో 70% ట్రాఫిక్ వస్తుంది సెర్చ్ రిజల్ట్స్ అండ్ బ్రౌజ్ ఫీచర్ నుంచి. అంటే పీపుల్ స్క్రోల్ చేస్తూ మాత్రమే కాదు, సెర్చ్ చేసి వీడియోలు అయితే చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, సెర్చ్ రిజల్ట్స్లో మీ వీడియో కనిపించాలంటే ఫస్ట్ 3 సెకండ్స్ ఇంపార్టెంటా లేక టైటిల్ అండ్ థంబ్నెయిల్ అనేది ఇంపార్టెంటా? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టైటిల్ అండ్ థంబ్నెయిల్. అవును, ఇప్పుడు షార్ట్స్కి థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే షార్ట్స్ కూడా కస్టమ్ థంబ్నెయిల్ పెట్టచ్చు. కానీ ఒక చిన్న ట్రిక్ ఉంది. మీరు షార్ట్స్ని మొబైల్ ఫోన్ నుంచే అప్లోడ్ చేయాలి. షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే అక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ వీడియోలోని ఫ్రేమ్ని థంబ్నెయిల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రిక్ ఉపయోగించండి. థంబ్నెయిల్లో బ్రైట్ టెక్స్ట్, యారో లేదా హైలైట్ని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్కి ఇలా రాయండి, ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే వ్యూస్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఇలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే స్క్రోల్ చేస్తున్నా కూడా మీ వీడియో మీద క్లిక్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ థంబ్నెయిల్ ఒక్కటే సరిపోదు. షార్ట్స్ గ్రో అవడానికి రెండో చేంజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది క్రియేటర్స్ పెద్ద మిస్టేక్స్ చేస్తున్నారు. కొంతమంది రోజుకి 15 లేదా 20 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. మరికొంతమంది వారానికి 2 లేదా 3 మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు. ఇద్దరూ కూడా రాంగ్. రైట్ స్ట్రాటజీ ఏంటంటే మీ నిషేలో ఉన్న కాంపిటీటర్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు రోజుకి ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు అనేది చూడండి. తర్వాత వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా పోస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో మ్యాసివ్ కంటెంట్ ల్యాండ్ గ్రాబ్ జరుగుతుంది. ఎవరైతే కన్సిస్టెంట్గా కంటెంట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళ వీడియోస్ సర్చ్లో కూడా కనిపిస్తాయి, హోమ్ పేజ్లో కూడా కనిపిస్తాయి, షార్ట్ స్పీడ్లో కూడా పుష్ అవుతాయి. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే రోజుకు 2 లేదా 3 షార్ట్స్ అప్లోడ్ చేయడం, వీక్కి కనీసం 5 డేస్, అంటే రఫ్లీ వీక్కి 10 నుంచి 15 షార్ట్స్ అన్నమాట. ఇది అల్గోరిథంకి స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. బట్ షార్ట్స్ని అప్లోడ్ చేయడం మాత్రమే సరిపోదు. మీ ఛానల్ గ్రో కావడానికి ఇంకో పవర్ఫుల్ ట్రిక్ కూడా ఉంది. ఇది చాలామంది క్రియేటర్స్ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. అదే ఎక్స్టర్నల్ ట్రాఫిక్. చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే బయోలో యూట్యూబ్ లింక్ పెడతారు లేదా డైరెక్ట్ వీడియో లింక్ షేర్ చేస్తారు. ఇది యాక్చువల్గా అంత కరెక్ట్ స్ట్రాటజీ కాదు. కొన్ని కేసెస్లో యూట్యూబ్ దీన్ని ఇన్వాలిడ్ ట్రాఫిక్గా కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. కరెక్ట్ స్ట్రాటజీ ఏంటంటే పీపుల్ని యూట్యూబ్లో సెర్చ్ చేయమని సజెస్ట్ చేయాలి. డైరెక్ట్ లింక్ ఇచ్చే కంటే కూడా ఎగ్జాంపుల్కి నా వీడియో చూడాలంటే యూట్యూబ్లో వికాస్ తెలుగు టెక్ అని సెర్చ్ చేయండి అని చెప్పడం. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏం జరుగుతుంది? మీ షార్ట్స్ కనిపిస్తాయి, మీ ఛానల్ కనిపిస్తుంది, మీ వీడియోస్ కూడా కనిపిస్తాయి. అల్గోరిథంకి ఇది సూపర్ స్ట్రాంగ్ సిగ్నల్ అవుతుంది. ఇంకా ఒక ఎక్స్ట్రా గ్రోత్ ట్రిక్ ఏంటంటే మీ షార్ట్స్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్, టిక్టాక్ మరియు ఇతర షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి. అలా చేస్తే న్యూ ఆడియన్స్ కూడా వస్తారు, సెర్చ్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా గ్రో అవుతారు. కానీ వ్యూస్ రావడానికి ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంది. చాలా క్రియేటర్స్ యూట్యూబ్ అనలిటిక్స్ ఓపెన్ చేస్తారు. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతారు. సిటిఆర్, ఇంప్రెషన్స్, రిటెన్షన్, ఆడియన్స్ డేటా, చాలా మెట్రిక్స్ ఉంటాయి అక్కడ. కానీ ట్రూత్ ఏంటంటే అల్గోరిథం మోస్ట్లీ చూసేది 2 మెట్రిక్స్ మాత్రమే. ఫస్ట్ ఇది స్టే టు వాచ్. ఇది మినిమం 75% ఖచ్చితంగా ఉండాలి. అంటే 100 మంది వీడియో ఓపెన్ చేస్తే మినిమం 75 మెంబర్స్ కంటిన్యూస్గా మీ షార్ట్ని చూడాలి. అలా లేకపోతే యూజువల్లీ 2 రీజన్స్ ఉంటాయి. ఐదర్ టాపిక్ బోరింగ్గా ఉంది లేదా హుక్ స్ట్రాంగ్గా లేదు అని. అందుకే వీడియో స్టార్ట్లో టెక్స్ట్ హుక్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ కిందాక మనం అనుకున్నట్టు ఈ సీక్రెట్ సెట్టింగ్ను ఆన్ చేస్తే వ్యూస్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. బ్రైట్ కలర్ టెక్స్ట్తో, బోల్డ్ వర్డ్స్తో, బిగ్ ఫాంట్తో ఇలా ఉంటే జనాలు ఆటోమేటిక్గా అటెన్షన్ ఇస్తారు. సెకండ్ మెట్రిక్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్. షార్ట్స్ వైరల్ అవడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. ఎగ్జాంపుల్కి మీ వీడియో లెంత్ 30 సెకండ్స్ ఉంటే కనుక మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఐడియల్గా 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఆడియన్స్ మీ వీడియోని రిపీట్గా చూస్తున్నారనమాట. అల్గోరిథంకి ఇది వైరల్ సిగ్నల్. ఇంకా చివరిగా చాలామంది ఇగ్నోర్ చేసి ఇంకొక విషయం ఉంది. అది ఛానల్ ఆప్టిమైజేషన్. యూట్యూబ్ అల్గోరిథంకి మీ ఛానల్ గురించి క్లియర్గా సిగ్నల్ ఇవ్వాలి.
ఛానల్ హోమ్ పేజ్లో పాపులర్ వీడియోస్, ఆల్ వీడియోస్, షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్ సెక్షన్స్ కూడా ఉండాలి. ప్రొఫైల్ పిక్చర్ బ్రైట్గా ఉండాలి. ఆడియన్స్ చూసిన వెంటనే మీ ఛానల్ని గుర్తుపట్టాలి. సెట్టింగ్స్లో ఛానల్ కీవర్డ్స్ కూడా యాడ్ చేయాలి. ఛానల్ నేమ్, కాంపిటీటర్స్ నేమ్స్, నిచ్చే కీవర్డ్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇలా చేస్తే యూట్యూబ్కి క్లియర్ ఐడియా వస్తుంది మీ ఛానల్ ఏ టాపిక్ గురించి ఉందో అని. సో 2026లో యూట్యూబ్లో షార్ట్స్ గ్రో కావాలంటే ఈ 5 చేంజెస్ తప్పకుండా ఫాలో చేయాలి. కస్టమ్ థంబ్నెయిల్స్, కన్సిస్టెంట్ పోస్టింగ్, ఎక్స్టర్నల్ సెర్చ్ ట్రాఫిక్, రైట్ మెట్రిక్స్ ఫోకస్ అండ్ ఛానల్ ఆప్టిమైజేషన్. ఇవి ఫాలో చేస్తే యూట్యూబ్ గ్రో అవటం హార్డ్ మోడ్ నుంచి ఈజీ మోడ్కి మారిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు రోజుకి ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ గ్రోత్, టూల్స్, టెక్ అప్డేట్స్ కోసం వికాస్ తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనందరం కూడా కలిసి గ్రో అవుదాం.